మన సభ్యులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సాదేవ్ వర్మ. బడ్జెట్ 2025 సీనియర్ సిటిజన్లకు రైలు టికెట్లపై 50% తగ్గింపు కేంద్రం ప్రకటన చేసే అవకాశం. కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2025లో మూడోసారి బడ్జెట్ను సమర్పించనున్నారు. సీనియర్ సిటిజన్లు బడ్జెట్ 2025పై చాలా అంచనాలతో ఉన్నారు. ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ 2025 ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశపెడతారు. మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తొలి పూర్తిస్థాయి బడ్జెట్. అటువంటి పరిస్థితుల్లో కోవిడ్ పూర్వ సౌకర్యాలు తిరిగి పునఃప్రారంభమవుతాయని సీనియర్ సిటిజన్లు ఆశిస్తున్నారు. రెండు 2019 కరోనా మహమ్మారికి ముందు భారతీయ రైల్వేలు సీనియర్ సిటిజన్లకు రైల్వే టికెట్లపై 40% నుండి 50% వరకు తగ్గింపును ఇచ్చేవి. మెయిలు, ఎక్స్ప్రెస్, రాజధాని, శతాబ్ది వంటి రైళ్లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉండేది. 60 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పురుషులకు 40% తగ్గింపును పొందారు. 50 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న మహిళలకు 50% తగ్గింపును పొందారు. కానీ ఈ సదుపాయం కరోనా మహమ్మారి సమయంలో రద్దు చేశారు. రెండు 2022 నుండి ఈ డిమాండ్ ఉంది. సీనియర్ సిటిజన్లు రిటైర్మెంట్ తర్వాత వారి ఆదాయ వనరులు పరిమితం అవుతాయి. కాబట్టి రైలు టికెట్లపై రాయితీల నుండి ప్రయోజనం పొందుతారు. కాబట్టి సులభంగా వారు తీర్థయాత్రలకు వెళ్ళవచ్చు. 2020లో ఈ సదుపాయం మూసివేయబడినప్పటి నుండి సీనియర్ సిటిజన్లకు దీనిని పునఃప్రారంభించాలని నిరంతరం డిమాండ్ చేస్తున్నారు. ఈ రాయితీతో ఆర్థిక సహాయం మాత్రమే కాదు, దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణించే అవకాశాన్ని కూడా ఇచ్చింది. రెండు 2025 బడ్జెట్లో ఈ ఉపశమనం ఉంటుందా? ఫిబ్రవరి 1, 2025న కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ మోడీ ప్రభుత్వం మొదటి బడ్జెట్ను సమర్పించనున్నారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న తమ డిమాండ్ ఈసారి నెరవేరుతుందని సీనియర్ సిటిజన్స్ ఆశిస్తున్నారు. రైల్వే మళ్ళీ టికెట్లపై రాయితీని ఇస్తే లక్షలాది మంది సీనియర్ సిటిజన్లు ఈ ప్రయోజనం చేకూరుతుంది. రాజధాని, శతాబ్ది, ఇతర రైళ్లలో టికెట్ల బుకింగ్లపై వారు మళ్ళీ తగ్గింపులు పొందగలరు. ప్రభుత్వం ఈ శుభవార్త ఇస్తుందా? 2025 బడ్జెట్లో సీనియర్ సిటిజన్స్కు డిమాండ్ను ప్రభుత్వం చేకూరుస్తుందో లేదో ఇప్పుడు చూడాలి. ఈ చర్య సీనియర్ సిటిజన్లకు ఉపశమనం కలిగించడమే కాకుండా పెద్దల పట్ల ప్రభుత్వానికి ఉన్న సున్నితత్వానికి కూడా చూపుతుంది. దేశవ్యాప్త సీనియర్ సిటిజన్స్ అందరూ ఈసారి బడ్జెట్లో తప్పనిసరిగా సీనియర్ సిటిజన్కు రైల్వే కన్సెషన్లను అనౌన్స్ చేస్తారని కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ 1వ తారీఖున పెట్టబో బడ్జెట్ కోసం ఎదురు చూస్తున్నారు. లెట్ us hope for the best. మరి యొక్క కొత్త సమాచార వీడియోతో మీ ముందుకు వస్తాను.